నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్న పరిస్థితి. కానీ కొందరు ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది విమోచనం కాదు, విద్రోహం లేదా విలీనం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి మనతో పాటు మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్ శివనక్ ఉన్నారు. మాట్లాడదాం. అక్క చెప్పండి, చాలా మంది కూడా మీరేమో బీజేపీ నాయకులు విమోచన దినోత్సవం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతి ఏటా 10 సంవత్సరాల నుంచి పాల్గొంటా ఉన్నారు, ప్రజలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొందరు ఇది విమోచన దినం కాదు, విలీనం లేదా విద్రోహం అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇట్లా రకరకాలుగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు అని అర్థం. ఆ రోజు స్వాతంత్రం మనకు ఆగస్టు 15వ తారీఖు వస్తే ఈ రోజు వరకు సెప్టెంబర్ 17th వరకు కూడా స్వాతంత్రం రాకుండా నిజాం రజాకార్ల చేతులలో మనం బ్రతుకుతుంటే ఆ క్రూర పాలనను వాళ్ళందరూ ఎదుర్కొని మేమున్నాము మీతోటి అని చెప్పి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి మీరు కూడా ఒక దేశంలో భాగము, భారతదేశం అందరిది, జెండా కింద అందరం బ్రతకాలి అని చెప్పి విలీనం చేసిన రోజు ఇది నిజంగా కూడా మన విమోచన దినోత్సవం. ఈ రోజు లేకపోయి ఉంటే ఇప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం పాకిస్తాన్ లో ఉండేదో ఎక్కడ ఉండేదో ఎవరికి కూడా తెలియదు. అట్లాంటిది ఈ రోజు ఇక్కడ కలిపినారు కాబట్టి ఈ రోజు అందరం అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. ఎవరైతే త్యాగం చేసిండ్రో వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ సాహసానికి కూడా మనం గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళనందరం కూడా మనం స్మరించుకోవాలి. ఆ రోజు కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు సెప్టెంబర్ 17th మేము అధికారికంగా చేస్తామని చెప్పిండ్రు. ఎప్పుడైతే అధికారంలో రాగానే ఓవైసీ భయానికి ఎక్కడ రజాకార్ల బిడ్డలు వాళ్ళు మళ్ళా బాధపడతారో అని చెప్పి వాళ్ళ భయానికి చేయలే. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా నేను గొప్ప దేశభక్తుని అని మాట్లాడుకుంటాడు, తెలంగాణ నాకు ముఖ్యమని మాట్లాడతాడు. అట్లాంటి అతను కూడా ఇలా చేయట్లేదంటే వీళ్ళందరికీ ఓవైసీ అంటే భయం. అపీస్మెంట్ పాలిటిక్స్ చేసుకుంటే కేవలం ఓట్ల కోసం రాజకీయాలే చేస్తున్నారు కానీ మన తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ బిడ్డల కోసం, ప్రాణాలు అర్పించిన వాళ్ళ కోసం మాత్రం ఏరో కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. ఇప్పటికల్లా సిగ్గు తెచ్చుకొని బయటికి వచ్చి అధికారికంగా చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరికొందరు ఏం చెప్తున్నారు, పటేల్ ఆధ్వర్యంలో నిజంగానే ఈ భారత సైన్యం వచ్చిన తర్వాత లొంగిపోయి ఉంటే రజాకార్లు లొంగిపోయిన తర్వాత 1948లో విమోచన దినోత్సవం తెల్లారి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పటేల్ సైన్యాలు ఎందుకు మోహరించాయి, పెద్ద ఎత్తున 2000 మందికి పైగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ప్రజలు ఎందుకు చంపివేయబడ్డారు, జైళ్లలో కూడా చిత్రహింసలు పెట్టబడ్డారు ఎందుకు అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇటువంటి ఏమైనా జరిగే అవన్నీ అసత్యం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరిగింది, రజాకార్ల పాలనలో ఏం జరిగింది, నిజాం పాలన ఏం జరిగింది అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. చాకలి ఐలమ్మ లాంటి ఎంతో మంది సాయుధ పోరాటాలు ఆ రోజు వాళ్ళ గౌరవాన్ని వదులుకొని వాళ్ళ సాహసంతో వాళ్ళన్ని అర్పించి, జీవితంలో ఉన్నవన్నీ అర్పించి మనము బాగుండాలి, మనం స్వేచ్ఛగా ఉండాలని చెప్పి పోరాడితే ఈ రోజు కొంతమంది కమ్యూనిస్టు నాయకులు సూడో సెక్యులర్లు అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటారు. రజాకార్ల బిడ్డలు, కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇది కాదు కావాల్సింది అని మాట్లాడుతున్నారు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాకపోతే ఇది మన పాకిస్తాన్ లో విలీనం అయిపోయేది, ఈ రోజు బంగ్లాదేశ్ లో అయ్యే గతి మనకి పట్టేది. అట్లాంటిది ఈ రోజు గుర్తించకుండా, వాళ్ళని స్మరించకుండా, వాళ్ళని అగౌరవపరుస్తున్న వాళ్ళని నిజంగా కూడా తెలంగాణ ద్రోహులు అని చెప్పి నేను అంటున్నాను. డైరెక్ట్ గా చెప్తాను, రజాకార్ ఆ మూవీలో చూపించిందంతా అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు. రజాకార్లు అందరూ మంచి వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ కూడా చెప్తా ఉంది కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే ఇది విలీనం మాత్రమే, ఇది విద్రోహ దినం, విమోచనం కాదు అని చెప్పేసి కాంగ్రెస్ డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. ఎంత పెద్ద రాష్ట్ర ద్రోహులో వాళ్ళు అర్థమవుతుంది. గుండ్రాంపల్లికి రమ్మనండి, నా ఎంబడి రమ్మనండి, నేను ఇవాళ చూపిస్తా. బాయిలో వేసి తెలంగాణ బిడ్డలను చంపిండు. ఆ రోజు జలియన్ వాలా బాగ్ లో ఎట్లయిందో మన రాష్ట్రంలో కూడా రజాకార్ల దగ్గర ఎంతమంది చచ్చిపోయిండ్రు. బతుకమ్మ ఆడుతుంటే ఆడబిడ్డలను ఎంత అన్యాయం చేసిండ్రు, చెట్లకి ఏడాల తీసిండ్రు. అట్లాంటిది వీళ్ళకి ఏమి చరిత్ర తెలియక, చరిత్ర తెలిసి కూడా కేవలం ఓవైసీ తొత్తులుగా మారి, ఓవైసీ ఏడ భయపడతాడో స్టీరింగ్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఓవైసీకి భయపడి మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా గుండె ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారిని రమ్మనండి, మేము చూపిస్తాం. ఎవరెవరు బిడ్డలు చచ్చిపోయినో మేము చూపిస్తాం, ఎవరెవరు బిడ్డలు ప్రాణాలు అర్పించినో, ఎవరెవరు వాళ్ళ చెమట రక్తం అర్పించినో మేము చూపిస్తాం. చేత కాకపోతే దిగిపోమ్మనండి. కానీ జూటా మాటలు మాట్లాడి రేపు రాబోయే తరాలకు అబద్ధాలు చెప్తే మాత్రం ఒప్పుకోము. ఇది మన చరిత్ర కాదు, ఇది రాబోయే తరాల చరిత్ర. రాబోయే తరాలకి స్వేచ్ఛ అంటే ఉచితంగా రాలేదు. స్వేచ్ఛ కావాలి అని అంటే ఎంతో మంది వీరులు వాళ్ళ చెమట రక్తం అర్పిస్తే మాకు స్వేచ్ఛ దక్కింది అని వాళ్ళకి నిజం తెలవాలని చెప్పి మీ విమోచన దినోత్సవం చేస్తున్నాము. ధైర్యం ఉంటే వాళ్ళని కూడా చేయమనండి, లేకపోతే పిరికి పందలలాగా ఇంట్లో కూర్చోమనండి. కానీ ఉట్టుట్టి మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ బిడ్డలు ఊరుకో. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించి ఏదో పార్టీ పేరు పెట్టుకుని కూడా ఈ దినోత్సవం జరిపింది. అలాగే ఈ రోజు ప్రజాపాలన అని చెప్పేసి కూడా ఇటువంటి పేర్లతో ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఎందుకు వాళ్ళు డైరెక్ట్ విమోచన దినోత్సవం అని చెప్పేసి డైరెక్ట్ ఎందుకు అధికారికంగా చేయలేకపోతున్నారు? ఓవైసీ అంటే భయం. నాయకులు ఎవరు వచ్చినా సరే,
నాయకత్వం మారిందని అనుకుంటున్నాం కానీ ప్రజా పాలన అయితే మారలేదు. వాళ్ళ మొహాలు మారినాయి, వాళ్ళ మెడలో ఉన్న కండువాలు మారినాయి కానీ నాయకులు మాత్రం ప్రజా పాలన మాత్రం మారలేదు. ఆ రోజు టిఆర్ఎస్ లో ఉన్న కేసీఆర్ గారు ఏమన్నారు, ఒక్కసారి మన తెలంగాణ వస్తే సెప్టెంబర్ 17 అధికారికంగా చేసుకుంటామన్నారు. ఎప్పుడైతే ఓవైసీ చెప్పిండో భయానికి పిరికి పందలాగా ఆ రోజు చేసుకోలే. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అంటారు, నాకు ఎవ్వరి మీద భయం లేదు, నేను అది చేస్తా, నేను తోపుని తురుముని అంటాడు. ఒక్క విమోచన దినోత్సవం చేయలేకపోతున్నారు. అరే మన జాతీయ జెండా చేతిలో పట్టుకొని గౌరవంగా చెప్పుకోలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళని నిజంగా కూడా రాష్ట్ర ద్రోహులని నేను అంటున్నాను. తెలంగాణ ప్రజలు కూడా ఎవరైతే మన తెలంగాణ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిండ్రో వాళ్ళందరి కోసం, వాళ్ళందరి గుర్తుగా ఈ కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలి. ఎంఐఎం పార్టీ కూడా ఎప్పుడు కూడా ఈ దినోత్సవంలో పాల్గొనలే, కనీసం జాతీయ జెండా కూడా ఎప్పుడు ఎగరవేయని పరిస్థితి ఈ రోజున. కానీ ఈసారైనా ఇప్పటి నుంచి ఎగరేసే పరిస్థితి ఉందా? మరి బీజేపీ ఏం చెప్పబోతుంది? ఎంఐఎం పార్టీ దేశంలో ఉంటూ, మన దేశంలో గాలి పీల్చుకుంటూ, మన దేశ తిండి తింటూ కనీసం భారత్ మాతాకి జై అనరాలు అట్లాంటి వాళ్ళు ఇదేనా చేస్తారండి? వాళ్ళు దేశద్రోహులనే నేను అంటున్నా. రజాకార్ వారసులు రజాకార్ చేసిన తప్పులకు ఎందుకు చేస్తారు వాళ్ళు? అందుకని చెప్పి ఎంఐఎం మీద ఎవరికి ఆశ లేదు. ఎంఐఎం వాళ్ళు దొంగలనే చెప్పి బాధ్యత నేను రోడ్ మీదకి వచ్చి చెప్తా. అందరికీ కూడా తెలుసు ఎంఐఎం దొంగలని చెప్పి. రజాకార్ వారసులారు. ఆ రోజు రజాకార్లను మనం తరిమి కొడితే పాకిస్తాన్ కి ఉరికిపోయిండ్రు. వీళ్ళు కొంతమంది ఏదో చెంచాగాన్లు ఈడ మిగిలిపోయిండ్రు. వీళ్ళని కూడా తరిమి కొట్టే సమయం అయింది. మన భారతదేశంలో ఉంటే భారత్ మాతకి జై అనాలి. జై అననోళ్ళు, భారత్ మాతకి జై అననోళ్ళు వెళ్ళిపోవాలి. చివరగా తెలంగాణ రాష్ట్ర యువతకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? బీజేపీ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడానికి కారణం ఒకటి. తెలంగాణ మనకి వచ్చింది, ఉచితంగా రాలేదు. ఆగస్టు 15వ తారీఖు ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిందో దాని తర్వాత కూడా మనకు స్వాతంత్రం దక్కలేకపోతే ఎంతో మంది వీరులు వాళ్ళ రక్తాన్ని, చెమటని, వాళ్ళ సర్వస్వాన్ని కల్పించి మనకి స్వాతంత్రం ఇచ్చిండ్రు. వాళ్ళకి స్వాతంత్రం ఉండదని తెలుసు, వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలుసు. అరే నా పిల్ల పాపలు బ్రతుకుండాలి, నా తెలంగాణ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగం చేసిండ్రు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం మొత్తం ఒకటే, నా తెలంగాణ రాష్ట్రానికి వస్తే నాకు వీసా రావద్దు, తెలంగాణ కూడా జెండా కిందనే బ్రతకాలి, త్రివర్ణ పథకం కిందనే బ్రతకాలి అని చెప్పి ఆ రోజు ఆయన త్యాగం చేసిండ్రు. ఆయన దూరదృష్టితోటి, ఆయన సాహసంతో ఇవాళ మనకు వచ్చింది. ఈ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అరే అక్బర్ కి అంతమంది పిల్లలు ఉన్నారు, షాజహాన్ తాజ్ మహల్ కట్టిండు. ఇది కాదు చరిత్ర. చరిత్ర అంటే నిజంగా మన స్వాతంత్రంగా మనం బ్రతుకుతున్నాము అని అంటే దానికి కారణం ఎవరు? వాళ్ళని స్మరించుకోవాలి. వాళ్ళు చేసిన త్యాగానికి ఈ రోజు సమాజం నిర్మించాలి, దేశాన్ని బలపరచాలి. ఇదే మేము చాటి చెప్తున్నాము, ప్రతి సంవత్సరం చేస్తాము. మేము అధికారంలోకి వచ్చినాక అధికారంగా గోల్కొండ మీద జెండా ఎగరేస్తాము. నిజంగా కూడా తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ మీరు కూడా వచ్చి ఈ రోజు జాతీయ పతాకం పట్టుకోండి. తెలంగాణ మీద, దేశం మీద ప్రేమ ఉందని ఒప్పుకుంటాము. లేకపోతే మీరు ఆ బ్రిటిష్ వారసులు, లేకపోతే ఎంఐఎం రజాకార్ వారసులు అని చెప్పి తేట తెల్లం అయిపోతుంది. థ్యాంక్ యూ.